ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ మనోహర్ ఇంకొక గారు ప్రశ్న కానీ అండి, అందరూ అదే పనిలో 33,000 మంది అమ్మాయిలు మహిళలు మిస్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు చేసిన చాలా తీవ్రమైన అభియోగం, వైసీపీ సర్కారులో వాలంటీర్ల వ్యవస్థ ఇందుకు సహకరించింది. సరే, దాని మీద కేసులు పడ్డాయి, కోర్టులో ఎదుర్కొంటున్నారు ఇవన్నీ. ఆ పోరాటం చాలా ఉధృతంగా చేశారు. 300 మంది కాలేజీ స్టూడెంట్స్, వాళ్ళ ఆవేదన జనసేనకి పట్టలేదా? గుడ్లబల్లేరులో జరిగిన సంఘటన విషయంలో రోజుకొక విషయం బయటకు వస్తుంది సార్. మొదటగా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగింది, వారు కెమెరాలు పెట్టారు ఇట్లా లేడీస్ హాస్టల్లో అని చెప్పేసి బయటకు వచ్చింది. దాని తర్వాత కెమెరాలు లేవు అంటున్నారు. ఈరోజు కెమెరాలు లేవు, వీడియోలు లేవు, ఏమీ లేదు, అంతా ఫేక్ ప్రచారం. దాని వెనుక కొంతమంది మచిలీపట్నం సంబంధించిన ఒక వైసీపీ నాయకుని కుమారుడు, మిగిలిన వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి సార్. అంటే దర్యాప్తు అయితే కొనసాగుతోంది, పూర్తి ఆధారాలు వచ్చిన తర్వాతే మనం దాని మీద మాట్లాడవచ్చు సార్. ఎందుకంటే విద్యార్థినులకు సంబంధించిన విషయం, అలాగే వాళ్ళ తల్లిదండ్రుల మనోభావాలకు సంబంధించిన విషయం, వాళ్ళు అందరూ రేపు పెద్దలు ఎడ్యుకేషన్ ఏదైతే పూర్తి చేసుకుంటారో. నేను ప్రస్తావన చేస్తున్నా, వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు, విద్యార్థులు బెంగ పెట్టుకున్నారు. ఇది జనసేన నోటీస్కి రాలేదా? జస్ట్ బికాజ్ మీరు కూటమి సర్కార్లో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం తీసుకున్న స్టాండ్ని అలా గుడ్డిగా మద్దతు ఇచ్చేస్తారా? అక్కడ అసలు ఏం జరగలేదంటారా? ఏం జరగకుండానే ఇప్పుడు మీరు విజువల్ చూస్తున్నారు, అంతమంది పిల్లలు బయటకు వస్తారా? ఏం జరగకుండానే మీరు అన్నదే కాసేపు నిజం అనుకుందాం. మీరు నిర్ధారించేస్తున్నారు, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ చేయాల్సినవి మీరు చేసేసి మీరే ఇది జరిగిందని తీర్పిచ్చేసి ఏం జరగలేదు, ఇది ఇద్దరి మధ్య గొడవ అని చెప్పేసి దాన్ని డౌన్ సైజ్ చేసే కార్యక్రమం. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అండ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆల్రెడీ ఇన్వాల్వ్ అయినాయి. వాళ్ళది ఇంకా దర్యాప్తు ప్రక్రియ నడుస్తుండగానే ఏం లేదు, ఇక్కడ ఏం జరగలేదు, అట్లాంటిది హిడెన్ కెమెరాలు లేవు, కానీ నిందితులను అరెస్ట్ చేసాం అని ప్రభుత్వం చెబుతుంటే యువర్ కాంట్రడిక్టింగ్ యువర్ సెల్ఫ్. మీరు చెప్పిన దాన్ని మీరే కాంట్రడిక్ట్ చేసుకుంటున్నట్టు అనిపించట్లా? అంటే అది మేము చెప్పింది ఏంటంటే అక్కడ ప్రాథమిక దర్యాప్తులో తేలింది మాత్రం మేము చెప్తున్నాం సార్. నిందితులను అరెస్ట్ చేశారంటే ఏదైతే 2-3 వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళని తీసుకుని అసలు ఎక్కడ మొదలైంది, ఇది ఎందుకు ఈ పుకారు సృష్టించారు, పుకారు అనే ఇప్పటి వరకు అనుకున్న సమాచారం ప్రకారం సార్ అక్కడ ఏమీ కెమెరాలు లేవు అని చెప్పి ఏదైతే పోలీసు యంత్రాంగం కానీ చెక్ చేశారో మొత్తం అన్ని చోట్ల వాళ్ళ కెమెరాలు ఏమీ దొరకలేదనే చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ఈ రోజులు రేపు సోషల్ మీడియా ఎంత ఫాస్ట్గా ఉందంటే సార్, ఎక్కడో ఏదో జరిగితే క్షణాల్లో బయటకు వచ్చేస్తున్నాయి. అలాంటిది నిజంగా ఏదైనా జరుగుండుంటే ఏదైనా వీడియోలు బయటకు రాకుండా ఉండేవా అన్నది ఒక్క అనుమానం సార్. పూర్తి దర్యాప్తు జరగకుండా ఈ విషయంలో ఏది ఎవరు కామెంట్ చేయకుండా ఉండడమే మంచిదని నా అభిప్రాయం సార్. ఎందుకంటే ఆడపిల్లలకు సంబంధించిన విషయం, నేను ఒక స్త్రీగా ఒకవేళ నిజంగా అక్కడ ఏదైనా అన్యాయం జరుగుంటే వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు సార్. విజువల్ చూస్తున్నారు కదా, దాన్ని ఏమంటారు ఒకసారి చూస్తారా? షవర్లో ఫిక్స్ చేసిన కెమెరా అండ్ పోలీసులు తీసుకెళ్తున్నారు. నేను చెప్పలే, నేను వెళ్ళలేదు ఆ ఊరు, అక్కడి నుంచి వచ్చిన విజువల్సే మీకు చూపిస్తాను. దాన్ని ఏమంటారు చెప్పండి. ఈ విషయం తీసుకుంటే కనుక ఒక్క కెమెరా దొరికిందని కొంతమంది అంటున్నారు. అసలు మిగిలిన 300 కెమెరాలు కానీ అన్ని వాష్రూమ్స్లో కానీ కెమెరాలు లేవు, ఒక్క కెమెరా దొరికింది అంటున్నారు. అది కూడా బయట వచ్చిన స్పెక్యులేషన్సే కానీ అధికారులు ఎవరు ధృవీకరించలేదు సార్. అధికారికంగా పోలీసులు ఎవరు ధృవీకరించలేదు. ఒక 2-3 రోజుల్లో అది మొత్తం తెలుస్తుంది, బయటికి దర్యాప్తు జరుగుతుందని. భాగస్వామ్య పక్షంగా మీరు నీతికి నిజాయితీకి పక్కన నుంచుంటారు, అలాగే ఆడపిల్లల రక్షణకి కేర్ టేకర్గా మీరు నుంచుంటారు జనసేన పార్టీ. మీరు ప్రభుత్వాన్ని అడగాలిగా, మీరు ప్రభుత్వంలో భాగస్వామ్యం, ఎందుకు ఇంత జాగు చేస్తున్నారు, ఎందుకు నిందితుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అని అడగాలి కదా. అడుగుతారా? ఖచ్చితంగా సార్. అడిగిన తర్వాత మళ్ళీ ఇంకో రోజు డిబేట్ పెట్టుకుని మాట్లాడుకుందాం. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. మా జనసేన నాయకులు, వీర మహిళలు కూడా అక్కడికి వెళ్ళి అసలు అక్కడ బాధితులతో మాట్లాడడం జరిగింది. అది మేము మా ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి దాన్ని వదిలేసి తప్పు జరిగితే పక్కకు వెళ్ళిపోవాలి మన ప్రభుత్వం అనే మనస్తత్వం అటువంటి పరిస్థితి లేదు సార్. ఖచ్చితంగా తప్పు జరిగితే కనుక వాళ్ళ పార్టీలకి సంబంధం లేకుండా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని. సుజాత గారు చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూసాం జనసేన వీర మహిళ కాజా సుజాత గారు వారు చెప్తున్నారు, అంటే ఎక్కడ తప్పు జరిగినప్పుడు తనా పరా అనే భేదం లేకుండా నిజంగా దాంట్లో దోషులు ఎవరైనా ఉంటే వాళ్ళకి వాళ్ళ మీద చర్యలు తీసుకునేలాగా, వారికి శిక్ష పడేలాగా జనసేనాని ఎప్పుడు దానికోసం ముందరకు వస్తారు. అదే క్రమంలో ఏంటంటే హైడ్రా తరహా వ్యవస్థని స్వాగతించింది జనసేన. సో మరి ప్రభుత్వం